ఎన్హెచ్ మీడియాకి స్వాగతం. ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే కాలనీ అభివృద్ధి చేసి చూపిస్తానని బోధన్లోని 24వ వార్డు స్వతంత్ర అభ్యర్థి వనం కృష్ణవేడి అన్నారు. 24వ వార్డు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని అన్నారు. కాలనీలో చాలా మటుకు పేదవారు ఉన్నారని, ఎవరూ కూడా అభివృద్ధి చెందలేదని, పాలకులు ఎవరూ పట్టించుకోలేదని అన్నారు. అంగన్వాడీ పాఠశాల లేదని, ప్రైమరీ హెల్త్ సెంటర్ లేదని, సీసీ రోడ్లు సరిగా లేవని, డ్రైనేజీల వ్యవస్థ సరిగా లేదని, వార్డులో పుట్టిన ప్రతి ఆడపిల్ల పేరుతో 5,116 రూపాయలు వారి పేరుపై ఫిక్స్ చేస్తామన్నారు. ప్రతి ఆడపడుచు పెళ్లిల కోసం 15,000 రూపాయలు ఖర్చుల కోసం ఇస్తామని అన్నారు. ఎవరైనా వ్యక్తులు చనిపోతే అంత్యక్రియలకు గాను 10,000 రూపాయలు ఇస్తానని సందర్భంగా అన్నారు. ఈ కాలంలో ఆడపిల్లల కోసము ఏది చేస్తలేరు, ఆడపిల్లలకు విలువ ఇస్తలేరు. అయితే ఇంకొకటి, ఆడపిల్ల పెళ్లి ఖర్చులకు వాళ్ళ గరీబోళ్ళు ఉంటారు. పెళ్లి అనగానే అప్పో సొప్పో చేయడానికి ముందుకు ఆగమాగం అవుతూ ఉంటారు. అక్కడ నువ్వు కౌన్సిలర్వి, నా ఇంట్లో ఒక ఆడపిల్ల పెళ్ళి అవుతుంది, నాకు ఏమన్నా సాయం చేస్తున్నావు అంటే నా ప్రజల కోసం ఆడపిల్ల ఇంటి నుంచి ఒక 15,000 రూపాయలు వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఇంకొకటి, మరణించిన వ్యక్తికి ఎవరైనా నా ప్రజలు, నన్ను ఎంచుకున్న ప్రజలు ఎవరైనా ఇంట్లో మరణించిన వాళ్ళకు చావు అంటే ఇవాళ రేపు అప్పు సొప్ప తెచ్చి సడన్గా చనిపోతారు. అప్పు సొప్ప తెచ్చి ఏదో చేయడం అనేది ఉన్నట్టు ఉంటుంది. కానీ అట్లా కాకుండా నా తరఫున మా అక్క, నా కౌన్సిలర్ అయినా, నా పదవిలో ఉన్న తన మంచి మనసుతోని మాకు ఒక 10,000 రూపాయలు మాకు ఈ చావు ఖర్చులకు, ఈ అంత్యక్రియ ఖర్చులకు ఈ 10,000 రూపాయలు మాకు పంపించింది అన్నట్టు వాళ్ళు ఆలోచించాలని, నేను వాళ్ళ కోసం ఆలోచిస్తారని వాళ్ళ కోసం నేను ఇది ఇస్తున్నాను.